ఆశీర్వాదములకు కారణభూతుడా, జీవము గల తండ్రి, మీ ప్రశస్తమైన, శ్రేష్టమైన, ఘనమైన, విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినములో మేమందరం కూడా మీ పాద సాన్నిధ్యంలోనికి వస్తూ ఉన్నాం. పాటలలో మిమ్మల్ని స్తుతించటానికి సమయం ఇచ్చారు. ప్రార్థించటంలో కూడా మీరు మాకు అవకాశం కల్పించారు. మీరు మా కొరకు రాయబడిన గ్రంథస్థములో చేయబడిన మాటలను మేము ధ్యానించటానికి సన్నద్ధమవుతూ ఉన్నాం. మా నోటి మాట, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకార యోగ్యమగునట్లుగా సహాయం చేయండి. నీ మాటలు మమ్మల్ని బ్రతికించేవి కదా, నీ మాటలు మమ్మల్ని స్థిరపరిచేవి కదా. అట్టి మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మా మనోనేత్రములు వెలిగించబడినట్లుగా మీరు మాట్లాడండి. నా మాటల వలన మాత్రం ప్రయోజనం లేదయ్యా. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి, నీ మాటలు మమ్మల్ని నిలబెడతాయి, నీ మాటలు మా ఆత్మీయ జీవితాన్ని నాయన ఉన్నతమైన స్థాయిలో నాయన శిఖరం పైన నిలబెట్టే మాటలుగా మారుస్తాయి. అట్టి మాటలతో మా జీవితాలు కట్టుమని, అట్టి మాటలే మాకిమ్మని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుమని, ఇంకా వచ్చుచున్న వారు ఆకర్షించి నడిపించుకొని సమయానికి రాగలిగినట్లుగా సహాయం చేయమని, కృపయో క్షేమమును కనికరమును అనుగ్రహించగల మీ చేతుల్లోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘననామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, గడిచిన వారమంతయు దేవదేవుడు క్షేమంగా ఉంచారు, తన భద్రత కావలిలో ఉంచారు. వారమంతా ఆయా స్థలాలలో, అలాగే మన స్థానిక సంఘాలలో మరి దేవుని కార్యాలు లేక చక్కటి కూడికలు నిర్వహించటానికి దేవుడు కృప చూపారు. ఈ వారంలో అంటే గడిచిన వారంలో 2 దినాలు ఇతర గ్రామాలకు వెళ్ళే భాగ్యం దేవుడు ఇచ్చారు. ఒక శుక్రవారం రాత్రి, లక్షవారం రాత్రి మురారి వెళ్ళాం. అలాగే గత రాత్రి లాల చెరువులో మరి చక్కటి వాక్యం ప్రకటించడానికి దేవుడు భాగ్యం ఇచ్చారు. అలాగే మన స్థానిక సంఘంలో జంబూపట్నంలో 3 మీటింగ్లు జరగడానికి దేవుడు కృప చూపారు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెందునుగాక. ఈ దినాన్ని మరి ప్రేమతో విచ్చేసిన మీ అందరిని బట్టి మనసారా దేవుని స్తుతిస్తున్నాను. ఈ వారంలో నూతనంగా మన మధ్యకు వచ్చినటువంటి ప్రియులు కూడా ఉన్నారు. ఇక 2024 సంవత్సరంలో మనం ముగింపులోకి వస్తూ ఉన్నాం. ఈ వారం గడిస్తే డిసెంబర్ మాసంలో అడుగు పెడతాం. అందుచేత ప్రతి నెల 2 దినాల కూడికలు మనం నిర్వహిస్తూ ఉన్నాం రాబోతున్న నెల కొరకు. అయితే మీరందరూ సిద్ధపడండి. తెల్లవారుజామున 5 దినాలు, రేపు సోమవారం నుండి శుక్రవారం వరకు తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు మందిరములో ప్రార్థనలు జరిగించబడునుగాక. మీరందరూ సిద్ధపడాలని కోరుతున్నాను. దేవుని సన్నిధికి అంటే రాబోతున్నటువంటి 24వ సంవత్సరం సంపూర్ణం చేసుకుంటూ 25లో ప్రవేశిస్తాం కనుక ఈ డిసెంబర్ మాసంలో పాత సంవత్సరాన్ని గుర్తు చేసుకుంటూ ఆదివారాలు వాక్య ప్రకటనలు జరిగించబడతాయి. అందుచేత ఆ డిసెంబర్ మాసం కొరకు, అలాగే జరగబోతున్న కార్యక్రమాల కొరకు 5 వాగ్దానాలు దావీదు జీవితంలో దేవుడు అనుగ్రహించారు. అది ఒక్కొక్క తెల్లవారుజామున ఒక్కొక్క మాట మనం ధ్యానం చేయబోతున్నాం కనుక సిద్ధపడి మీరు రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు, మన ఆత్మీయ జీవితాలు బలపడడం కొరకు ఈ 5 దినాలు తెల్లవారుజామున ప్రార్థనలు దేవుడు మహిమార్థముగా వాడుకొనుగాక. ప్రియులారా, మనం ఒక్కొక్క పాఠ్య భాగాన్ని చాలా చక్కగా ఆలోచన చేయడానికి దేవుడు భాగ్యం ఇస్తూ ఉన్నారు.
ఈ దినాన్ని కూడా ఒక విలువైన మాట మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దావీదు భక్తుడు మనందరికీ సుపరిచితమైనటువంటి భక్తుడు. ఆ భక్తుని జీవితం మనకి సుస్పష్టంగా అనేక పర్యాయాలు మనం ధ్యానం చేసిన వ్యక్తులం. దావీదు జీవితంలో ఒక విలువైనటువంటి మాట క్రైస్తవ సమాజానికి భక్తుడైనటువంటి దావీదు గారు విడిచిపెట్టాడు. ఏంటా మాటను మనం చదివితే సమూయేలు రెండవ గ్రంథంలో 22వ అధ్యాయం, దయచేసి 22వ వచనం చదువుదాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు భక్తుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఏంటి స్టేట్మెంట్ అంటే, నేను యెహోవా మార్గములను గైకొంటున్నాను, నేను భక్తిహీనుడనై, మనసు పెట్టాలి ప్లీజ్, నేను భక్తిహీనుడనై నా దేవునిని విడిచిన వాడను కాను. భక్తుడు అంటున్నాడు దావీదు, నేను దేవుణ్ణి విడిచిపెట్టిన వాడను కాను, నేను యెహోవా మార్గాలు గైకొంటున్నాను, నేను ఆయన మార్గాల్లో నడుస్తున్నాను. నా జీవితంలో నేను దేవుణ్ణి కలిగిన నాటి నుండి నేను దేవుణ్ణి విడిచిపెట్టి నడిచిన వాడిని కాను. దైవజనాంగమా, ఈ సమూయేలు 2వ గ్రంథంలో దావీదు భక్తుడు ఈ వచనాలు లేక ఈ పాట, స్తుతిగానాలతో కూడినటువంటి ఈ పాట, ఇదే మాటలు యాస్టీస్గా కీర్తన గ్రంథంలో కూడా వ్రాయబడింది. కీర్తన గ్రంథాన్ని మీరు చూడగలిగితే 18వ సంకీర్తన, ప్లీజ్ ఇలాగే ఉంచండి. 18వ సంకీర్తనలో ఇలాగే మాట్లాడతాడు. ఇదే సేమ్ యాస్టీస్గా అదే కీర్తన ఇక్కడ వ్రాయబడింది. 18వ కీర్తన తెరుద్దాం. 18వ కీర్తనలో యెహోవా మార్గములను ఎన్నో వచనం నాన్న, ఎన్నో వచనం, 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై. చాలా జాగ్రత్తగానండి. నేను భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. మనసు పెట్టాలి. నేను భక్తిహీనతలోకి వచ్చి భక్తిని విడిచిపెట్టి నేను నా దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు. అలాగే విడిచేవాడిని కూడా నేను గాను. నేను యెహోవా మార్గములను గైకొనేవాడిని. ఈ 2 మాటలు మన ఆత్మీయ జీవితానికి అద్భుతమైన పునాది కలిగిన మాటలు. దైవజనాంగమా, ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకానొక సందర్భంలో దేవునితో భక్తుడు ఏమంటాడో తెలుసా? దావీదు భక్తుడు, అయ్యా తెరవండి 60వ సంకీర్తన, 60వ సంకీర్తన, ప్లీజ్ నోట్ చేసుకోండి, జాగ్రత్తగా చూడండి, స్పష్టంగా ఆలోచించండి. 60వ సంకీర్తన 10వ చరణం చదువుదాం. దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా, నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. దేవా, ఏమంటే మనసు పెట్టండి, దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవా నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు, నీవు మా బయలుదేరుట మానేసావు కదా. మనుషుల సహాయం వ్యర్థం. చాలండి. దేవుడితో అంటాడు, నువ్వు నన్ను వదిలేసావు. అమ్మా మనసు పెట్టండి ప్లీజ్. నీవు నన్ను విడిచిపెట్టేశావు, నీవు నన్ను వదిలేసావు, నువ్వు నన్ను మర్చిపోయావు. మా సేనలతో కూడా నువ్వు రావడం లేదు. నువ్వు మా సేనలతో రావడం మానేసావు కదూ, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసావు కాదు. ఇదిగో నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసినా, నువ్వు మాతో రాపోయినా, ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాను. నువ్వు నాతో రాకపోయినా, నన్ను మర్చిపోయినా, నన్ను విడిచిపెట్టినా, మనసు పెట్టాలి, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడను కాను. ఏం అద్భుతమైన స్టేట్మెంట్ అండి. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోవచ్చు, నువ్వు నన్ను విడిచిపెట్టవచ్చు, ఒకవేళ నా సేనలతో నా పక్షంగా నువ్వు రాకపోయి ఉండొచ్చు. దేవా నేను మాత్రం భక్తిహీనుడుగా నిన్ను విడిచిపెట్టేవాడను కాను. కొంచెం కోఆపరేట్ చేయండి.
నా స్వరం రాత్రి కొంచెం తేడా వచ్చేసింది, కాస్త ఎక్కువ గట్టిగా మాట్లాడాను. ఇబ్బందిగానే ఉంది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టి చెప్పండి. మీరు ఒక అర్థం కాకపోయినా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. నీవు నన్ను విడిచిపెట్టవచ్చు. తన జీవితంలో ఎన్ని గీతాలండి బాబు. ఏమండి, తల్లి తన బిడ్డను మరచినా నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలే. అంటే తల్లైనా తన బిడ్డను మర్చినా మర్చిపోవచ్చు. నువ్వు నన్ను మరిచేవాడవు కాదు అని చెప్పిన దావీదు భక్తుడే మరలా ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టేసావు కదా, మర్చిపోయావు కదా, మా సేనలతో నువ్వు రావడం లేదు కదా, నీవు మమ్మల్ని వదిలేసావు కదా, నీవు మమ్మల్ని విడిచిపెట్టినా, నీవు మమ్మల్ని వదిలేసినా, ఇదిగో మాతో నీవు రాకపోయినా నేను ఎలాంటి తెలుసా? భక్తిహీనుడనై, మనసు పెట్టాలి. ఏ హీనుడనై? భక్తిహీనుడనై నేను నిన్ను విడిచిన వాడను కాను. నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను. దైవ జనాంగమా, మన ఆత్మీయ జీవితాలు ప్రభులో కట్టబడిన తరువాత, ప్రభు నిన్ను పిలుచుకొని ఏర్పరచుకున్న తర్వాత, నీవు ప్రభు సొంతమైన తరువాత, ప్రభువులో నీ ఆత్మీయ జీవితం బలపడిన తరువాత నువ్వు ఎంత విశ్వాసిగా మారిపోవాలో తెలుసా? నీ పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా కనిపించవు, నీ జీవితం అన్ని సాఫీగా సాగవు, నీ జీవితంలో అన్ని శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధలు, ఇరుకు కలిగినటువంటి పరిస్థితులు నిన్ను వెంటాడవచ్చు. ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అవరోధాలు కావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. ఏవి నీ కళ్ళ ముందు కనబడుతున్నా నిజమైన ఆత్మీయుడు దేవుణ్ణి విడిచిపెట్టలేడు, దేవుణ్ణి మర్చిపోలేడు. ఎన్ని శ్రమలు మన జీవితాల్లో వచ్చాయో ఒకసారి తలపోసుకోండి. ఈ 2024 సంవత్సరంలో ఎన్ని బాధకరమైనటువంటి ఘట్టాలు మన జీవితంలో సంభవించాయో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. అలాంటి విపత్కరమైన పరిస్థితులు వెంటాడుతున్నప్పుడు శ్రమలైనా భరించి వచ్చిన పిల్లలు ఉన్నారే, మరి కొందరు శ్రమలకు తాళలేక, కష్టాలకు తాళలేక, ఇబ్బంది పరిస్థితులకు తాళలేక, వచ్చిన రోగాలను తట్టుకోలేక, వచ్చిన వ్యాధులను భరించలేక వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నటి దినాన ఒక సంఘటన నా హృదయాన్ని బాగా కలత చేసి, ఒక పాట నీకు రావడం లేదంటే, ఒక మాట నీకు అర్థం కావడం లేదంటే, ఒక ఆత్మీయత నీకు తెలియడం లేదంటే, వచ్చావు కానీ కూర్చున్నావు కానీ నీ హృదయంలో దేవునికి స్థానము పరిపూర్ణంగా ఇవ్వలేదు. టీవీ దగ్గర కూర్చున్నప్పుడు సీరియల్ నీకు అర్థమైంది, కారణం ఏంటి? నీ మనసు అక్కడ పెట్టావు. ఒక సినిమా అర్థమైంది, కారణం నీ మనసు అక్కడ పెట్టావు. అద్భుతం చెప్పనా? నీ మనసు అక్కడ పెడితే ఏడ్చేటప్పుడు ఏడుస్తావు, నవ్వేటప్పుడు నవ్వుతావు, కూర్చున్నప్పుడు కూర్చొనే ఉంటావు. ఎవడో చెప్పాడండి ఆ సినిమా హాల్లో మాట్లాడొద్దని? ఒక చిన్న అక్షరం రాస్తాడేమో, అక్షరానికి కట్టుబడి మౌనమైపోయావు. కారణం ఏంటో తెలుసా? నీ హృదయము, నీ దేహం అంతా అక్కడ పెట్టావు కనుక అక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది. ఆత్మీయుడా, నీకు ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? నీవు దేవుని సొత్తు అయితే, దేవుని సొంతమైతే, ఆయన నీతో మాట్లాడాలంటే, ఆ మాటలు నీకు అర్థం కావాలంటే నీ హృదయం ఏమవ్వాలా? తెరవబడాలా. హృదయం అడగాల, దేవా నీ మందిరానికి వస్తున్నాను, నీ మాటలు నాకు అర్థమయ్యేటట్లుగా నాకు నేర్పించు, నాకు బోధించు అని అడగాలిగా. అడుగుతున్న ప్రజలు ఉన్నారా? నాకు ప్రార్థన నేర్పయ్యా, పాటలు నేర్పయ్యా, ఆత్మీయంగా నేర్పయ్యా, ఆత్మీయంగా బలపడాలయ్యా, నేను బలపడి అనేకులను బలపరచాలయ్యా అనే ఆత్మీయులు ఉన్నారా?
నా దేవుడు మీతో మాట్లాడును గాక. మనసు పెట్టండి ప్లీజ్, మనసు పెట్టండి. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నేను నీ మార్గాలను విడిచిపెట్టి తిరగలేదయ్యా, నేను నీ మార్గంలో ఉన్నాను. అలాగని నా జీవితం సాఫీగా లేదయ్యా, నా జీవితం ఏమీ సాఫీగా లేదు, పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు. ఎలాంటి సందర్భాలలో నేను భక్తి విడిచిన వాడను కాను అని మాట్లాడుతున్నాడు, లేక నిన్ను విడిచిన వాడను కాను అని మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన ధ్యానిస్తూ ఉంటే 3 సంగతులు మనకు కనబడతాయి. ఎలాంటి పరిస్థితులలో ఈ మాట మాట్లాడుతున్నాడు మళ్ళా చదువుదాం దయచేసి. సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. మనసు పెట్టండి, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను. మనసు పెట్టండి, అందరూ చెప్పకూడదు నాతో, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. అంటే విడిచిపెట్టేవాడు ఎవరు? ఎవరండి? భక్తిహీనుడు, భక్తిలో హీనమైన స్థితిలో ఉన్నవాడు, ఆత్మీయుడు కాదు. ఒక్క మాట అడుగుతానేమనుకోకండి. ఇందాక అబ్రహం గారు వచ్చారు, ఎక్కడున్నారు ఆయన? అబ్రహం గారు ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసి అన్నారు, అయ్యా నాకు కొంచెం ఇక్కడ సరిగా అర్థం కావడం లేదండి, నా కొరకు ప్రార్థన చేయండి అని. సిన్ని మాస్టర్కి ఏదో పిటిషన్ పెట్టాను, నేను మళ్ళీ మర్చిపోతానేమో, ఆయన గట్టుకు పట్టుకొని మాట్లాడి పంపించండి. మిమ్మల్ని ఏదో అడిగారు ఆయన, మొత్తానికి ఏదో మాట్లాడబోతున్నారు ఆయన, మీరు ఆయనకి జాగ్రత్త మాట్లాడుకోండి. అయితే వచ్చి మాట అంటున్నారు, నాకు ఇక్కడ అర్థం కావడం లేదండి, ఈ మధ్య కొంచెం బలహీనతకు లోనయ్యారు, అందుచేత ఆ మైండ్ను ఇక్కడికి వచ్చి ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నాకు అర్థం కావడం లేదు, నా కోసం ఏం చేయండి? చెప్పండి రా, ఏం చేయండి అంటే, ఇప్పుడు నాకు అర్థమయ్యేటట్లుగా నాకు దేవుడు నా హృదయాన్ని తెరవాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. దేవుని వాక్యం నీకు అర్థం కావాలంటే, దేవుని వాక్యం నీకు తెలియాలంటే నీవు దేవుడిని అడగాలి. సామెత ఉందిగా, అడగందే ఏంటమ్మా? సామెతలు బాగా తెలిసాక, అడగందే ఎవరు పెట్టరట? అమ్మైనా పెట్టదంట. మరి అడగందే పెట్టనటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు కూడా అడగడానికే కదా, అడుగుడి మీకు ఇవ్వబడునన్నాడు. కానీ ఏది అడగాలో అది వదిలేసావు, ఏది అడగకూడదు అది అడిగావు. నువ్వు ఆత్మీయంగా బలపడడానికి ఏదైతే అడగాలో నీకు తెలియాలి. త్వరగా ఈ మాటలు తీసుకువెళ్తాను, చాలా విలువైన మాటలు ఇవి. దాదాపు మనకి 3 మాటలు ఉంటాయి, కానీ మీకు అర్థమయ్యేటట్లుగా, నాకు అర్థమయ్యేటట్లుగా నా దేవుడు ఈ దినాన్ని మనకు నేర్పించునుగాక. కనుక దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇతడు అంటాడు, నేను భక్తిహీనుడనై నేను నిన్ను విడిచిపెట్టిన వాడను కానయ్యా. విడిచిపెట్టేవాడు ఎవరో తెలుసా? భక్తిహీనుడు. భక్తి సరిగా లేకపోతే, ఆత్మీయత సరిగా లేకపోతే, నీలో ఆత్మపూర్ణత లేకపోతే, నీవు ఆసక్తి కలిగిన వ్యక్తివు కాకపోతే విడిచిపెడతావు. నచ్చినప్పుడు నచ్చినట్టుగా ఉంటావు, నచ్చకపోతే నచ్చనట్టుగా వ్యవహరిస్తావు. భక్తి అనేది నచ్చేదని బట్టి, నచ్చని బట్టో కాదండి, నీ ఆత్మీయతను బట్టి ఉంటుంది. నీ ఆత్మీయతను బట్టి. దేవుని ఆత్మీయత కలిగిన వాడు త్వరగా విడిచిపెట్టలేడు, వెతుకుంటాడు, వెతుకులాడతాడు, ప్రయాసపడతాడు, సిద్ధపడతాడు ప్రభు కొరకు. మీరు గమనించాలి, ఎలాంటి పరిస్థితులలో ఇతడు ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను భక్తిహీనుడనై నేను విడిచిపెట్టిన వాడను కాను అంటున్నాడే, ఇతని జీవితం ఎలాగుంది అని ఆలోచన చేస్తే ఈ మాటలు చదువుదాం. చూడండి, 22వ అధ్యాయం సమూయేలు గ్రంథములో 4వ వచనం చదువుదాం. 4వ వచనం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్ర పెట్టి తిని. మనసు పెట్టాలి మీరు ప్లీజ్. కీర్తనీయుడైన యెహోవాకు నేను ఏం పెట్టి తిని? మొర్ర పెట్టి తిని. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. ఎలాంటి సందర్భంలో మొరపెట్టాడు? ఎప్పుడు మొరపెట్టాడు?
ఎలాంటి సందర్భాలలో అతడు మొరపెట్టే పరిస్థితి ఏర్పడిందంటే 7వ వచనం చదువుదాం చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు ఏం పెట్టాను? గట్టి చెప్పండి, ఏం పెట్టాను? మొరపెట్టాను. దేవుని ప్రార్థన చేసి. ఒక్క నిమిషం నాన్న. నా శ్రమలో అంటే అతని జీవితం సామాన్యంగా లేదు. అతని జీవితం పేరుకు రాజండి. రాజు అని పేరు వచ్చింది, రాజ్యం ఉంది. చాలాసార్లు చెప్పాను, దావీదు జీవితం పేరుకు మాత్రమే రాజు. అతని జీవితం అంతా కొండలలో బ్రతికాడు, లోయలలో బ్రతికాడు, చీకటిలో బ్రతికాడు, అరణ్యాల్లో బ్రతికాడు. ఎందుకని? ఏ రాజు అయితే అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడో ఆ రాజే మామగారు అయ్యాడు, ఆ రాజే అర్ధరాజ్యం ఇచ్చాడు, ఆ రాజే ఒక్క మాట కొరకు దావీదును చంపాలనుకుంటున్నాడు. ఏ మాట? సౌలుకు 1000 కొలదియు, దావీదుకి 10,000 కొలది. నేనే రాజ్యం ఇస్తే నా కళ్ళ ముందు నేనిచ్చిన రాజ్యంతో బ్రతుకుతున్న వీడికేమో 10,000 కొలదా, నాకేమో 1000 కొలదా అని మనసులో పెట్టుకున్నాడు కక్ష. ఆ కక్షను బట్టి ఏం చేశాడు తెలుసా? దావీదు గారిని చంపాలని కంకణం కట్టుకొని అతడు మొదలుపెట్టి తిరగడం మొదలుపెట్టాడు. మనసు పెట్టాలి ప్లీజ్. ఇప్పుడు సౌలు చంపుతున్నాడు, చంపడానికి వెతుకుతున్నాడు. ఆ సందర్భంలో అతని జీవితం ఎలాగుందో తెలుసా? పరిగెడుతున్నాడు, పరుగులతో ఉన్నాడు, పారిపోతున్నాడు, బెదురు ప్రాణభయముతో పరిగెడుతున్న దినాలో. అతని జీవితం సాఫీగా ఉన్న జీవితం కాదండి. అతడు ఏమంటాడో తెలుసా? అమ్మా, అయ్యా, కీర్తనీయుడైన యెహోవాకు నేను ఏం పెట్టాను అంటే, నా దేవుడు కీర్తనీయుడు. ఒంటరిగా ఉన్న నా జీవితాలలో నేను ఆయన్ని స్తుతించుకుంటూ బ్రతికానయ్యా. దావీదుని ఈవేళ చూడండి, ఒక్క పాట రాస్తే ఆ పాట రాసిన హైలైట్ చేసి మనం ఎంతగా పొడుగుతామో తెలుసా? ఈవేళ రాయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాతావరణాలు ఉన్నాయి. దావీదు గారు అలాగ రాసినోడు కాదు. తన అనుభవంలో నుంచి తన ఏ శ్రమనైతే పడ్డాడో, ఏ కష్టమైతే పడ్డాడో, ఏ వేదన అనుభవించాడో వాటిని పాటల రూపంలో రాసేసాడు. అందుకే దేవునికి అతను పెట్టుకున్న పేరేంటో తెలుసా? నా దేవుడు కీర్తనీయుడు. చెప్పండి, ఎవరో? కీర్తనీయుడు. నా దేవుడు కీర్తనీయుడు. నా దేవుడు బలమైన వాడు. నా దేవుడు ఎలాంటోడో తెలుసా? ఇదిగో నేను ఆయనకి మొర్రపెట్టానయ్యా. ఎలాంటి సందర్భంలో మొర్రపెట్టాను తెలుసా? 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు ఏం పెట్టాను? గట్టి చెప్పండి. శ్రమ ఉందంట. వినాలి వినాలి వినాలి. శ్రమలు ఉన్నాయట. అయ్యా, నాకు వచ్చిన శ్రమలలో నేను ఆయనకు మొర్రపెట్టానయ్యా. శ్రమలు నాకు వచ్చిన, ఏమంటే మనం కూడా పాట పాడతాం కదా, శ్రమలు యేసువా. మీరు సహాయం చేయాలా? శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుమూక నిన్ను, శ్రమలు యేసువా చుట్టూ వేదనలే. ఎలాంటి శ్రమలలో ఉన్నాడో ఇప్పుడు చదువుదాం చూడండి ఒకసారి 4వ వచనంలో మాటల్లో. మరొకసారి 4వ, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టించుదును. ఎవరట? మొట్టమొదట ఎలాంటి శ్రమలో తెలుసా? తన చుట్టూ శత్రువులే. అమ్మా, అయ్యా, నీ చుట్టూ కూడా కొన్నిసార్లు ఎవరుంటారో తెలుసా? నేను ప్రేమించే వారి కంటే నీ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. దావీదు తన జీవితాన్ని, అయ్యా నేను భక్తిహీనుడినై నేను నిన్ను విడిచిపెట్టలేదయ్యా, అలాగని నా జీవితం ఏమైనా సాఫీగా ఉందనుకుంటున్నారా? కాదు కాదండి. నేను ఎలాగున్నానో తెలుసా? శ్రమలో ఉన్నాను. ఎలాంటి శ్రమలో తెలుసా? నా చుట్టూ శత్రువులే, నా చుట్టూ శత్రువులే. మీకు ఒక సంగతి చెప్పనా? ఈ అధ్యాయమే 18వ కీర్తనలో ఉంది. ఆ 18వ కీర్తనే పాట రూపంలో మనం పాడుకునే పాట.
ఏ పాటో చెప్పండి, ఏ పాటో చెప్పండి. నిన్న రాత్రి సాల్వేషన్ ఆర్మీ చర్చ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. హిజ్కియా గురించి మాట్లాడుతున్నాను. నేను అన్నాను, మీరు ఆన్సర్ చెప్తే మీకు మంచి గిఫ్ట్ ఇస్తానన్నాను. నిజంగా చెప్తున్నాను. ఒక ఆమె ఎదురు కూర్చుంది, వాళ్ళ కుమార్తె కూర్చుంది. నేను చెప్పే లోపులో అడుగుతున్న ప్రశ్నకు సిద్ధంగా ఉండి ఆన్సర్ చెప్పింది. నాకు మతి లేదు. ఎంత ఆసక్తిగా విందో అనిపించింది. ఇంకో మాట చెప్పనా, అక్కడ నేనే డౌన్ అయిపోయాను. ఎందుకంటే ఏమి ఇస్తానన్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఇలా చెప్పలేరు కాబట్టి నాకు గిఫ్ట్ లేకపోయినా పర్వాలేదు అనుకున్నాను. కానీ కాల్కులేట్ చేసేసిందండి, లెక్కలో కాల్కులేట్ చేసేసింది. నేను వేసిన ప్రశ్న ఏంటి తెలుసా? హిజ్కియాకి ఏ సమయంలో మరణకరమైన రోగం వచ్చింది అని అడిగాను. లెక్కలు కట్టేసిందండి ఆమె. నేను పూర్తిగా చెప్పకుండా లెక్కలు కట్టేసింది. అయ్యా, అతని రాజ్య పరిపాలనలో 14వ సంవత్సరంలో ఉంది. మతిపోయింది నాకు. ఆ వేదిక మీద నాయకులు ఉన్నారు, ఆయన రాసేస్తున్నాడు. సంఘంలో అలాంటి బిడ్డలు ఉండాలండి. ఆసక్తి కలిగిన వాళ్ళు ఉండాలా, వాక్యము మీద ఆసక్తి కలిగిన వాళ్ళు ఉండాలా, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అనుకునే వాళ్ళు ఉండాలా. అంతేగాని ఎత్తుకో యేసయ్యా నన్ను ఎత్తుకో పాడరా, ఒకసారి చెప్పనేటి, నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా. ఎత్తుకుంటేనంట ఈడు మాట వింటాడంట, లోబడతాడంట. ఏమనుకోకపోతే మళ్ళా చెప్తున్నాను, ఓ 10 సంవత్సరాల కుర్రోడిని వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నడుము ఎక్కేమనండి. వాళ్ళ అమ్మగారు నడుము ఏమైపోద్ది, ఇరిగిపోద్ది. ఆ కుర్రోడిని ఎత్తుకోవడానికి ట్రై చేయమనండి, కుదరదు. నువ్వు ఎత్తుకుంటే కాదు, ఏ పరిస్థితులు నీ చుట్టూ కనబడుతున్నా నీవు దేవుని సొంతమైతే, నువ్వు సొంతమైతే ఆత్మీయతలో బలపడతా. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా బాగా వినండి, ఏ సమయములో నేను విడిచిపెట్టిన వాడను కాను అంటున్నాడో తెలుసా? మొదటి సమయం, కష్ట సమయాలలో నా చుట్టూ కష్టాలు కనబడుతున్నా, నా చుట్టూ నష్టాలు కనబడుతున్నా, నా చుట్టూ శత్రువులు వచ్చేసిన, అయ్యా కష్టాలు నా చుట్టూ కనబడుతున్నా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టిన వాడను. గట్టి చెప్పండి, కానయ్యా. నా జీవితం ఏం సాఫీగా లేదయ్యా. మొదట నా జీవితం ఎలా ఉందో తెలుసా? చదువుదాం చూడండి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. వినండి, ఇప్పుడు ఇది మీరు చదువుతుండగా మీకు ఆ ప్రశ్న గుర్తొచ్చేయాలి, నేను అడగబోయే ప్రశ్న. ఇప్పుడు మళ్ళా చదువుతున్నాను చూడండి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను, మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనినను. వరద వలె, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరు నన్ను ఆవరించగను. అంటే చుట్టూ ఏం కనబడుతున్నాయి చెప్పండి? శ్రమలో, మరణపు ఊరులో, మరణపు పాశములు. మరణపు పాశం అంటే తాడు, ఉరి తాడులు కనబడుతున్నాయి, మరణ పాశాలే ఉన్నాయి, చుట్టూ భయంకరమైన శ్రమలే ఉన్నాయి. ఇంకా మీకు గుర్తు రాలేదా? యెహోవా 18వ కీర్తన మొదట్లోనే ఉంది. మీరు వెతికేసారంతసేపు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనదయ్యా నీ మార్గం, పరిపూర్ణమైనదైనా నీ మార్గం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. వరద వలె భక్తిహీనులు పొర్లు
పొర్లిన వరదవలే భక్తిహీనులు పొర్లిన విడువక నన్ను ఎడబాయని దేవా. అయ్యా, నా చుట్టూ శ్రమలు, నా చుట్టూ బాధలు, నా చుట్టూ కఠోరమైన పరిస్థితులు, మరణపు ఊరులు లాంటివి నా చుట్టూ వెంటాడి వీడు బ్రతకకూడదు, వీడు చావాలి అన్నట్లుగా నా పరిస్థితులు నా చుట్టూ కనబడుతున్నా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టినయ్యా. మనసు పెట్టండి, ఎంత గొప్ప విశ్వాసం అండి బాబు. చిన్న చిన్న వాటికి నువ్వు తొందరపడిపోతున్నావు కదా. చిన్న చిన్న వాటికి, చిన్న వ్యాధి వస్తే అయ్యి బాబు నాకు ఇందులో ఏమైపోతాను అనుకుంటున్నావా? నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అయ్యా, వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైన, శ్రమ అయినా, ఎలాంటి పరిస్థితులు నాకు వచ్చినా, ఇదిగో నన్ను పుట్టించినడు నువ్వు కదా, బ్రతికిస్తే బ్రతికించు, చంపేస్తే చెప్పండి. మీకు సామెత ఉంది కదా, మొండోడే ఎవరట? బలవంతుడట. మొండోడే రాజు అంట, మొండోడే బలవంతుడట. మొండోడు అంటే అర్థం ఏంటి? ఒరే ఆడు రాడు తెరిపోయినోడు రా, ఇంకా ఆడిని ఏమి చెప్పండి, ఏమి అంటే నీ శత్రువే నిన్ను చూచి ఆడలెత్తిపోవాలా, నిన్ను టచ్ చేయాలంటే భయపడాలాడు. నువ్వు శ్రమలు వచ్చిన మానవ్, కష్టాలు వచ్చిన మానవ్. ఈ మాటలు చదువుతుంటేనండి, రాత్రి నేను మీటింగ్ నుంచి వచ్చేసరికి దాదాపు 12:30, 1 గంట కూర్చున్నాను. నేను పడుకునే సమయం 3 అయింది. మరలా జానిస్తూ ఉంటే టైం దాటుతుంది. ఎందుకయ్యా ఇన్ని మరణపు ఊరులు, మరణపు పాశాలు నీ చుట్టూ కనబడుతున్నారు, చుట్టూ శత్రువులే ఉన్నారు, నువ్వు పైగా ఆవరించాయి అంటున్నాడు. ఆవరించాయి, పైన క్రింద చుట్టూ అతనికి భయంకరమైన పరిస్థితులు కనబడుతుంటే ఇతడు ఎలాగూ ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా? ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా? తెరవండి 22వ అధ్యాయములో 2వ వచనం చదువుదాం. 2వ వచనం చదువుదాం. యెహోవా నా శైలము, మనసు పెట్టండి. యెహోవా నా శైలము, యెహోవా నా కోట, యెహోవా నా రక్షకుడు, యెహోవా నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. ఎందుకు నేను ఆశ్రయిస్తానో తెలుసా? యెహోవా నా కేడము, యెహోవా నా రక్షణ శృంగము, ఆయన నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. మనసు పెట్టండి, ఆయనే నాకెవరట? రక్షకుడు. ఏమండి, ఇంతకీ ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? మనసు పెట్టండి, శ్రమలో ఉన్నాడు. శత్రువుల చేతి నుంచి కోఆపరేట్ చేయండి రా. ఎక్కడున్నాడు? శ్రమలో ఉన్నాడు. నెక్స్ట్ శత్రువుల చేతిలో ఉన్నాడు. చుట్టూ మరణ పాశాలే ఉన్నాయి. అర్థమేలా చెప్పనా? ఈ మాటలు మామూలుగా రాశాడు అనుకుంటున్నారా? ఏమండి, మామూలుగా రాశాడు అనుకుంటున్నారా మీరు? యెహోవా నా కొండ, యెహోవా నా శైలం, యెహోవా నా ఆశ్రయం, యెహోవా నా దుర్గం. ఇప్పుడు ఈ మాటలు చదువుతుంటే కూడా మీకు ఓ పాట గుర్తుకు రావాలి, ఇంకో పాట కూడా గుర్తుకు రావాలి. ఇవన్నీ మామూలుగా రాయబడిన పాటలు కదండి. ఇంకా అర్థమేలా చెప్పనా? ఇంకా మీకు అర్థమేలా చెప్పనా? ఇతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుణ్ణి ఎలా చూస్తున్నాడో, అమ్మా నువ్వు దేవుణ్ణి చూసే చూపుని బట్టి ఉంటుందిరా నీ విశ్వాసం. నువ్వు దేవుణ్ణి చూసే చూపుని బట్టి ఉంటుంది. నువ్వు ఎలా చూస్తున్నావో దేవుణ్ణి. ఏటి శ్రమలో ఉన్నవాడు, శత్రువుల భయముతో ఉన్నవాడు, మరణపాశములో ఉన్నవాడు, భయంకరమైన చుట్టూ అవరోధాలతో ఉన్నవాడు దేవుణ్ణి ఏమంటున్నాడు తెలుసా? ఆయన నా కొండ, ఆయన నా కోట, ఆయన నా ఆశ్రయస్థానము, ఆయన నా బలమైన దుర్గము. ఇంతకీ ఎక్కడున్నాడు తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం ప్లీజ్.
21వ అధ్యాయములో అతడు ఎక్కడున్నాడో చూడండి ఒకసారి. 21వ అధ్యాయం మొదటి దావీదు 2 వచనాలు. క్షమించాలి, 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి ఎక్కడికి వచ్చాడు? అదుల్లాము గుహలో. అందరు నాతో చెప్పండి, దావీదు. మనసు పెట్టాలి, దావీదు అక్కడ నుండి బయలుదేరి. ఇంతకీ ఎక్కడి నుంచి? అమ్మా మనసు పెట్టండి రా ప్లీజ్. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఎక్కడి నుంచి బయలుదేరాడు తెలుసా? సౌలు నన్ను తరుముతున్నాడు, సౌలు నన్ను చంపేస్తాడు, సౌలు చేత పడితే, కంటబడితే నాకు ప్రాణం లేదనుకొని ఎక్కడికి వచ్చాడు తెలుసా? 21వ అధ్యాయం. 21వ అధ్యాయం. ఒక్క నిమిషం నాన్న. 21వ అధ్యాయంలో దయచేసి 19 వచ్చిన దగ్గర నుంచి చదువుదాం. అంతటా దావీదు క్షమించాలి 10వ వచనం. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి, అమ్మా వినాలి, గాతు పట్టణానికి వచ్చేసాడు. గాతు పట్టణం ఎవరో తెలుసా? ఆకీష్ అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. అందరూ మనసు పెట్టండి, విలువైన మాటలు దేవుడు నేర్పునుగాక. ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? గాతు పట్టణానికి వచ్చాడు. గాతు పట్టణానికి ఆకీష్ రాజు అనేవాడు రాజుగా ఉన్నాడు. అందరూ వచ్చి అంటున్నారు, ఎవరితడో దావీదులాగా ఉన్నాడేంటి? దావీదే కదా. మీకేమైనా అర్థమవుతుందా? అంటే గుర్తుపట్టలేని స్థితిలో బాగా గమనించి అంటున్నారు, ఇతడు దావీదులా ఉన్నాడేంటి, దావీదులా ఉన్నాడేంటి అనుకుంటూ, ఇతను దావీదే. ఇతను ఎవరో తెలుసా? మహారాజా, ఆకీష్ రాజా, మనం ఎంత తప్పు పని చేశామయ్యా. మన రాజ్యంలో ఉన్నవాడు సామాన్యుడు కాడు. ఇతడు గొలియాతును చంపాడే. ఆ గొలియాతును చంపినప్పుడు ప్రజలందరూ కలిసి సౌలుకు వేల కొలదియు, అంతే, సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 కొలది అని పాటలు పాడిన వ్యక్తి ఇతడే. మన శత్రువును తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అని రాజుగారికి కంప్లైంట్ చేశారు. రాజుగారు కంగారు పడిపోయాడు. ఏంటి, ఆ దావీదా, అతనా, నా ఎదుట ప్రవేశపెట్టండి అన్నారు. ఈ మాట నిన్ను రాజుగారు పిలుస్తున్నారు, దావీదు నువ్వు రాజుగారి దగ్గరికి రావాలా. మీరు బాగా వినండి, సామెత ఉంది కదా, ఎర్రక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను అన్నట్టు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాను రా బాబు అంటే ఈడి చేతిలో పడిపోయినట్రా అని. ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడో చదివితే భలే బ్యూటిఫుల్ ఉంటుందండి. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు భయపడెను. కాబట్టి అమ్మా దావీదు వారి ఎదుట తన చర్య అమ్మ వినాలి. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు దావీదు గారు శత్రువులను భయపెట్టినవాడు, శత్రువును జయించినవాడు, శత్రువుల మీద యుద్ధముతో విజయం పొందినాడు. ఆకీష్ గారట తన చర్య మార్చేసుకున్నాడు. అర్థం ఎలా చెప్పనా? రాజుగారు పిచ్చోడైపోయాడు. అమ్మా వినాలి. ఎలాగా? నేనే దావీదునంటే ఈడు చంపేస్తాడు, ఈడి దగ్గర నుంచి తప్పించుకొని అక్కడికి వెళ్తే ఆడు చంపేస్తాడు. అక్కడైనా చావు తప్పదు, ఎక్కడైనా చెప్పండి చావు తప్పదు. అందుకనట వెర్రివాడి వలే అమ్మ వినాలి. ఎలాగనా? వెర్రోళ్ళలాగా గడ్డం మీద నుంచి ఇలా ఉమ్ము కార్చుకుంటూ తలుపుల మీదకి వెళ్ళి ఇలా గీస్తున్నాడంట. దావీదుని ముందు తీసిరంటే ఎలా వస్తున్నాడు తెలుసా? ఎర్రోడు వస్తాడు చూడండి, ఓ పిచ్చోడు వస్తాడు చూడండి, సొల్లు గార్చుకుంటూ ఉమ్ము గార్చుకుంటూ గడ్డ మీద అంటే గోకుకుంటూ గోడ దగ్గరికి వెళ్ళి పిచ్చోళ్ళలాగా ఇలాగ పిచ్చాక్షన్ చేస్తున్నాడు. వినాలి. ఆకీష్ రాజు చూసి అన్నాడు, ఏంటి ఈడ సౌలును చంపింది, ఈడ బలవంతుడు మీరు చెప్పింది. ఆడు బలవంతుడు కాదు, ఎవడాడు? పిచ్చోడు అన్నాడు. అమ్మయ్య బ్రతికండ్రా బాబు అనుకొని బయలుదేరి ఎక్కడ నుండి
గాతు పట్టణం నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చాడంటే 22వ వచనం, అదుల్లాము గుహలోనికి దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలో అదుల్లాము గుహలో ఉన్నాడు. వినాలి ఇప్పుడు, మీ అందరిని దేవుడు దీవించుగాక. పేరేంటి? దావీదు మహారాజు. చెప్పండిరా, దావీదు మహారాజు. కానీ ఇతని తీరేంటి? రాజ్యం ఎక్కడ? గుహలో. గుహలో, అదుల్లాము గుహలో బ్రతుకుతున్నాడు. ఏమండి, గుహలంటే అర్థం తెలుసా? రాతితో తొలిపించబడిన వాటిని ఏమని పిలుస్తారు? గుహలను పిలుస్తారు. అదుల్లాము గుహలో చుట్టూ రాగి ప్రదేశాల మధ్య, అడవుల మధ్య, కొండల మధ్య, ఏమండి మృగాల మధ్య, జంతువుల మధ్య, మనుషుల మధ్య ఉండవలసిన వాడు కొండలలో, గుహలలో, అడవులలో సంచారం చేస్తూ, మనసు పెట్టండరా, ఏమంటున్నాడు తెలుసా? దేవుడిని ఎలా చూస్తున్నాడు తెలుసా? అయ్యా, నేను కొండల్లో ఉన్నా, గుహల్లో ఉన్నా, ఎక్కడున్నా, మనసు పెట్టాలి, నేను ఎక్కడున్నా నా కొండయు నీవే, నా కోటయు నీవే, మళ్ళీ నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. ఒకసారి పాడదాం. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచిన, అందరూ నన్ను విడిచిపెట్టేసిన, అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టేవాడవు కాదయ్యా. లోకంలో ఉన్న వాళ్ళు నన్ను చూసి పిచ్చోడు అనుకున్నా. కొన్నిసార్లు నీ భక్తిని చూసి నేను పిచ్చోళ్ళు అంటారండి. కొన్నిసార్లు నీ జీవితం చూసి, ఇదిగో ఈడు దేవుని నమ్ముకున్నాడు, వీడికి ఏమొచ్చింది అంటారండి. కొన్నిసార్లు నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసి, కొన్నిసార్లు నీ జీవితం నీకు అర్థం కాదు. ఏమనుకోకండి, కొన్నిసార్లు నీ జీవితం చూసి నీ కుటుంబమే నిన్ను వ్యతిరేకించవచ్చు. పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు. కానీ దావీదు ధైర్యం ఏంటండి బాబు? అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడివనంటివే. నా వాళ్ళందరూ నన్ను వదిలేశారు కదయ్యా. కన్నవారు ఉన్నవారు, మీకు తెలుసా దావీదు జీవితం పూలబాట కాదండి బాబు, ముళ్ళబాట. చాలాసార్లు చెప్పాను అనుకుంటున్నాను మీకు. అతని తల్లి చరిత్ర స్పష్టంగా లేదు. ఎందుకంటే దావీదు గారి తల్లి అన్యురాలు, యూదురాలు కాదు. హిస్టారికల్గా ఆమె గురించి ఏమి రాయబడిందో తెలుసా? ఆమె తల్లట నూజావేతట. ఆమె పేరు నూజావేతట. పూర్వకాలం బహుభార్యలు ఉండేవారు కదా. అందుచేత ఆ తండ్రి ఆమెను ప్రేమించి ఆమెను వివాహం చేసుకొని సమాజానికి కంటపడకుండా సీక్రెట్గా దాచాడట. అందుకే కొడుకులందరూ దర్జాగా బ్రతుకుతుంటూ రాజ్యాల్లో నిలబడి సైనిక దళాలుగా పెరుగుతుంటే, రే రారా నువ్వు కొడుకు కదా, ఈ గొర్రెలు మేపుకోరా అని గొర్రెలు పాడేశాడు. దావీదుకు ఆ గొర్రెలే శరణ్యం, దావీదుకు ఆ గొర్రెలే శ్రేష్టం. ఇప్పుడు ఆ గొర్రెలు పెట్టుకొని నాన్న ప్రేమ లేకపోయినా అమ్మ ప్రేమతో దగ్గరయ్యి ఆ గొర్రెలు కాసుకుంటూ, అమ్మ చెప్తుంది నా సమయం లేదు కానీ అమ్మ నాకు కూర్చొని అంటాడు, అమ్మ మా అమ్మ ఎవరో తెలుసా? అయ్యా నేను నీ సేవకురాలి కొడుకునయ్యా. అమ్మ ఎవరటండి? ఎవరికి సేవకురాలు? దేవునికి సేవకురాలు. ఒరే నాయనా, మీ నాన్న పరిస్థితిని బట్టి అలా బ్రతికాడురా, మీ నాన్న నిజానికి మంచోడురా, అలా బ్రతికాడు, ఏమనుకోకురా. ఇదిగో ఈ నాన్న కంటే ఆ నాన్న ఎంత గొప్పోడురా అని ఆ నాన్న కొరకు నేర్పిందట ఈ తల్లి. ఆ నాన్నను పట్టుకున్నాడు, నానా అని నాన్నను అడగడం మొదలుపెట్టాడు. అందుకే దేవుడు కూడా మురిసిపోయి అంటాడు, దావీదు నా కొడుకయ్యా, నాకు ఇష్టడయ్యా, దావీదు నా మనస్సు ఎరిగిన వాడయ్యా, దావీదు ఉంటే నాకు ఇష్టం, అతడంటే నాకు ఇష్టం. ఇదిగో నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు ఏమై ఉంటాడో
ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. ఆత్మీయ పిల్లలారా, నీ దేవునితో అనుబంధం కరెక్ట్గా ఉండాలండి. నేను అంటున్నాను, నీకు కుటుంబాన్ని ఇచ్చింది దేవుడేనండి బాబు. నిన్ను మరలా ఎలా చెక్కాలో కూడా ఆయన బాగా తెలుసు, ఎలా నిలబెట్టాలో కూడా ఆయన బాగా తెలుసు. ఒకవేళ సమాజం నేను విడిచిపెట్టవచ్చు, ఇదిగో వదిలేశారే. ఇప్పుడు మీరు బాగా వినండి, అదుల్లాము గుహే తన కోట, గుహలో బ్రతుకుతున్నాడు. ఆ గుహే అతని కోట, ఆ గుహే అతని ఇల్లు, ఆ గుహే అతని రాజ్యం. సుమారు 600 మంది ఉన్నారండి. ఎంతమంది చెప్పండి గట్టిగా? 600 మంది దావీదుతో ఉన్నారు. ఎవడన్నా ఒకడు వస్తే భోజనం పెడతాడు. 600 మంది వేసుకుని వెళితే ఎవడన్నా ఇంటికి రానిస్తాడా? గట్టిగా చెప్పండి. అప్పుడప్పుడు ఏ రేంజ్ ఉందో చెప్పండి. 600 మంది వీళ్ళు కూడబడి వచ్చేసారు. టైం లేదు, స్పీడ్గా వెళ్తాను. మనసు పెట్టండి ప్లీజ్. ఏ రేంజ్ ఉంది ఇప్పుడు తనకి? గుహలో ఉండి ఆ గుహలోనే చూస్తున్నాడు. అర్థం ఇలా చెప్పమంటారా? నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ స్థితిలోనే నువ్వు ఎవరిని చూడు. అది కదా ధైర్యం, దమ్ము. నువ్వు అన్నీ పొందుకున్న తర్వాత కాదు, నీకు ఏ స్థితి ఉందో నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నీకు ఈ స్థితి అయినా ఉంది. ఈ స్థితి లేని వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఉండడానికి ఇల్లు అయినా ఉంది, ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తినడానికి తిండి అయినా ఉంది, తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ జీవితంలో కనీసం నిన్ను ప్రేమించేవారు, పలకరించేవారు, ఆదరించేవారు, నువ్వు చస్తే ఏడ్చేవాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళ కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకంటే నువ్వు గొప్పడువా కాదా? చెప్పండర్రా, మాట్లాడండర్రా. గొప్పళ్ళం కాదు, గొప్పడివే కదండి. మన స్థితిగతులు మార్చింది దేవుడే కదండి. ఆయనే కదండి నిలబెడుతున్నవాడు, ఆయనే కదండి ఆశ్రయం ఇచ్చినవాడు. ఆయన తలపోసుకో, నీకున్న స్థితిలోనే ఆయన తలపోసుకో. దావీదు తను నివసిస్తున్న గుహలో ఉన్నాడు. మళ్ళీ వార్త అందిపోయింది ఎవరికి? సౌలుకి. అందరిని అడుగుతున్నాడు, దావీదు ఎక్కడున్నాడు రా? చెప్పపోతే రాజు, ఈ రాజుతో తంట. ఏ రాజు? సౌలు గారితో తంట. అందుకని దావీదు గారు, అయ్యా ముందు గాతు వెళ్ళాడు. అక్కడ ఉన్నాడా అని గాతు వచ్చాడు. గాతు దగ్గరికి వచ్చేసరికి మళ్ళా బయలుదేరి అదుల్లాం గుహలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదుల్లా గుహలో ఉండగా ఆ గుహలో నుండి దేవుణ్ణి చూస్తున్నాడండి. ఎలా చూస్తున్నాడు? యెహోవా నా కొండ. చెప్పండి, ఎవరో? నా కొండ. ఆ కొండలో ఎవరున్నారట? చెప్పండర్రా, దేవుడు ఉన్నాడట. మనూరు కొండలో కూడా ఏముంది? మళ్ళా చెప్తున్నాను, నేను నిన్ను విడిచిన వాడను కానయ్యా. ఎలాంటి పరిస్థితుల్లో? కష్ట సమయాలలో, సుఖాలు లేకపోయినా నేను నిన్ను విడిచేవాడను కాను. ఎలాంటి కష్టాలు మనం చూస్తున్నాం. అదుల్లాము గుహలో ఉన్నాడు, చుట్టూ అడవి. సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్తున్నాను చూడండి. 4వ వచనం చదువుదాం. 4వ వచనం, అతని యొద్ద నుండి వారు తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు. ఆగండి, ఎక్కడ దాక్కున్నాడు? కొండలలో దాక్కున్నాడు. నెక్స్ట్ కింద వచనం, అతని యొద్దకు కాపురం ఉండేది మరియు చదువునా గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హరేతు అడవిలో, వినండ్రా, మనసు పెట్టండ్రా, గుహలో, కొండలో, అడవులు అతని నివాసాలు. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నాను. నివాసం ఎక్కడ? గుహ. తర్వాత ఎక్కడ? కొండ. ఆ తర్వాత ఎక్కడ? చెప్పండి, అడవి. ఆ తర్వాత మీరు చదివితే లోయలు. అందుకే కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో,
నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. నన్ను గమనించావా, నన్ను నడిపించావా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో. అతని బ్రతుకంతా కొండల మధ్య, అడవుల మధ్య, ఎడారుల మధ్య, లోయల మధ్య అతని జీవితము సాగుతుంటే అతను అంటాడు, ఇదిగో నేను కొండల్లో ఉన్నా, అడవులలో ఉన్నా, లోయలలో ఉన్నా, అమ్మా ఎలాంటి ప్రాంతాల్లో ఉన్నా నా దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? ఆయన నా కొండ. మనసు పెట్టండి, ఆయన ఎవరు? నా కొండ. ఆయన నా కోట, ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయన నా శైలము. వినాలి, ఆయన ఎవరట? శైలము. నా శైలం అనేది మీరు ఎక్కడైనా చూసారా? శైలం గురించి ఎక్కడైనా చూసారా? కొండ గురించి చెప్పాను, గుహల గురించి చెప్పాను. దావీదు గారు ఏ గుహలో ఉన్నాడు చెప్పండి? అదుల్లాము గుహ. ఆ గుహల్లోంచి ఎక్కడికి వచ్చాడు? కొండల్లోకి వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అడవుల్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యాల్లోనికి వచ్చాడు. వినాలి, వినాలి మీరు. చుట్టూ ఇప్పుడు మీరు అడుగుతున్నాను, అనువైన పరిస్థితులు ఉన్నాయా చెప్పండి? లేవు. చుట్టూ చూస్తే ఏం కనపడుతుంది చెప్పాలండి? శ్రమే కనపడుతుంది. ఆ శ్రమలో కూడా ఎవరిని చూస్తున్నాడు? శ్రమను చూస్తున్నాడా, దేవుణ్ణి చూస్తున్నాడా? గట్టి చెప్పండి. నీ సమస్య ఏంటో చెప్పనా, నా సమస్య ఏంటో చెప్పనా? నువ్వు ఎందుకు విడిచిపెడతావు చెప్పనా? నువ్వు శ్రమనే చూస్తావు. వ్యాధి వచ్చింది, వ్యాధిని చూస్తావు. బాధ వచ్చింది, బాధను చూసావు. నీ వ్యాధి బాధను పక్కన పెట్టు, నీలో ఉన్న దేవుణ్ణి చూడడం ప్రారంభించు. నీ సమస్య, నువ్వు సమస్య వైపు చూస్తే సమస్య చాలా పెద్దగా ఉంటుంది. నువ్వు దేవుని వైపు చూస్తే ఆ పెద్ద సమస్య నీకు ఎలా కనపడుతుంది? చిన్నగా మారిపోద్ది. ఇంకా అర్థం ఎలా చెప్పునా? దావీదు అన్నీళ్ళు ఎలాగున్నారు చూసిరారా అని పంపాడు తండ్రి. గబగబా వచ్చేసాడు. తీరా చూస్తుంటే 6 అడుగులు ఆజానుబాహుడైన వాడు యుద్ధంలో నిలబడి తొడకొడతంటే, అందరూ హడిలెత్తిపోతుంటే, 40 దినాలు పైబడి యుద్ధం జరుగుతూ ఉంటే, అమ్మ వినాలే, ఈయన వచ్చి అంటాడు, అండ్ ఇట్టే చంపేస్తానంటున్నాడు. అందరు ఎవరికి భయపడుతున్నారు? అందరు ఎవరికి భయపడుతున్నారు? గొలియాతుకు భయపడుతున్నారు. గొలియాతు యొక్క బలాన్ని చూసి భయపడుతున్నారు. గొలియాతు యొక్క పర్సనాలిటీ చూసి భయపడుతున్నారు. కానీ దావీదు గొలియాతును చూడడం లేదో, తనలో ఉన్న దేవుని చూశాడు. అర్థమేలా చెప్పనా? నీ సమస్యల వైపు, నీ వ్యాధుల వైపు, నీ కష్టాల వైపు, నీకున్న రోగాల వైపు నువ్వు చూస్తే దైవశక్తి నీకు కనబడదు. నువ్వు ఎవరిని చూడాలో తెలుసా? ఆ బాధలలో, ఆ కష్టాలలో, ఆ శోధనలలో నీలో ఉన్న దేవుణ్ణి చూడు. అది నీ ఎలా కనపడుతుందో తెలుసా? ఇది ఎంత అన్నట్లుగా ఉంటుంది. ముగింపులో తీసుకొస్తాను. మనసు ఇలాగే పెట్టండి. ఎవరిని చూస్తున్నాడు దావీదు? దేవుణ్ణి. కష్ట సమయాలలో, భయంకరమైన పరిస్థితులలో, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టేవాడను కానయ్యా, నేను విడిచిపెట్టనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పడానికి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆ మాటలు చదువుదాం. 23వ అధ్యాయం, 23వ అధ్యాయం ప్లీజ్. 23వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. 12వ వచనం. కెయీలా జనులు నన్ను, నా జనులను పౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా, యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. బాగా వినండి. కొండల వైపు చూడడం లేదు, గుహల వైపు చూడడం లేదు, అరణ్యాల వైపు చూడడం లేదు. అతడు ఎవరి వైపు చూస్తున్నాడు? గట్టి చెప్పాలి. రెండవది, దావీదు ఎలాంటి సందర్భములో నేను దేవుణ్ణి విడిచిపెట్టువాడను కాను అంటున్నాడు తెలుసా? మనుషుల వైపు చూడడం లేదు. చెప్పాలి. ఎవరి వైపు? మనుషుల వైపు చూడడం లేదు. అర్థమైనా చెప్పనా?
దావీదు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. కెయీలా పట్టణం అని ఒక పట్టణం కనిపించింది. అక్కడికి ఫిలిస్తీన్లు వచ్చి, అమ్మా వినాలి, ఈ కెయీలా పట్టణస్థుల యొక్క ధాన్యాన్ని ఎత్తుకుపోతున్నారు, పట్టుకుపోతున్నారు. దావీదుకు అర్థమై, ప్రభువా ఈ పట్టణస్థులు నేను సహాయం చేయగలనా అని అడుగుతాడు. వెళ్ళు చెయ్యి అంటాడు. ఇప్పుడు దావీదు గారు ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఈ కెయీలా పట్టణాన్ని కాపాడాడు. బాగా వినండి, నేను వీళ్ళకి మేలు చేశాను కాబట్టి వాళ్ళు నాకేం చేస్తారు చెప్పండి, మేలు చేస్తారు అనుకొని ఈ కెయీలా పట్టణంలో ఉన్నాడు. సౌలు గారికి వార్త అందేసింది. మళ్ళా ఎక్కడున్నాడు దావీదు? గాతు పట్టణంలో లేడు, అక్కడి నుంచి అదుల్లా గుహలోకో అక్కడ లేడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కెయీలా పట్టణం వచ్చాడని అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు అన్న వార్త మళ్ళీ దావీదు తెలిసింది. అమ్మా అయ్యా, ఆ సౌలు గారు ఇక్కడ కూడా వచ్చేస్తున్నాడు అని అనుకొని వార్త రాగానే దావీదు అన్నాడు, వీళ్ళకి మేలు చేశాను కదా, ఫిలిస్తీన్లు వచ్చి వీళ్ళతో యుద్ధం చేస్తుంటే వీళ్ళ ధాన్యం పట్టుకొని పోకుండా ఉండడానికి నేను మేలు చేశాను కదా, వాళ్ళు కూడా నాకేం చేస్తారు, మేలు చేస్తారు అనుకొని వాళ్ళని నమ్మాడు. దేవుడు అన్నాడు, పెచ్చోడా, వారు నిన్ను అప్పగించుదురని ఒరే, వాళ్ళు ఎలాంటోళ్ళు తెలుసా, నువ్వు చేసిన మేలు గుర్తుపెట్టుకునేవో టైప్ వాళ్ళలో కాదు, నువ్వు ఎక్కడున్నావని వాళ్ళే నేను అప్పగించబోతున్నారు అన్నాడు. వినండి, మనుషులు కూడా తనకు వ్యతిరేకమైపోయినా, వినాలి, మళ్ళీ చెప్తున్నాను, నేను దేవుని విడిచిన వాడను కాను. కష్టాలు ఎదురైనా నేను దేవుణ్ణి విడిచిన వాడను కాను. మనుషులందరూ నన్ను మోసము చేసిన, నన్ను విడిచిపెట్టిన, నేను దేవుణ్ణి విడిచేవాడను కాను. మనందరికీ తెలుసు కదా, ఆత్మీయులు కూడా నిన్ను అవమానించవచ్చు, నాన్నవారు కూడా నిన్ను వదిలేయచ్చు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు. నువ్వు రుచి చూడాలా, టేస్ట్ అనుభవించాలా. దేవునిలో ఉన్న టేస్ట్ నీకు తెలిస్తే దేవుడిని విడిచిపెట్టావు, నువ్వు దేవుని విడిచిపెట్టావు. టేస్ట్ తెలియక దేవునికి ఉన్న శక్తి సామర్థ్యాలను తక్కువ చేస్తున్నారు చాలామంది. సమాజంలో చాలామంది బ్రతుకుతున్నారు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు, దేవుడు లేడని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆయా దేవుని కూడా కొలిసేవాళ్ళు ఉన్నారు. నీ విశ్వాసం అందరిలాంటి విశ్వాసమై ఉండకూడదు. నువ్వు దేవుని కొరకు బ్రతికే మంచి విశ్వాసిగా మారాలి. ఇప్పుడు ఇతనికి మనుషులు కూడా మోసం చేస్తున్నారు. మళ్ళీ చెప్తాను, కొండలలో గుహలలో నిలబడుతున్న, కొండల వైపు చూడడం లేదు, గుహల వైపు చూడడం లేదు, అడవుల వైపు చూడడం లేదు, అరణ్యాల వైపు చూడడం లేదు. అతడు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు. అందుకే అంటున్నాడు, అయ్యా నేను దేవుని వైపే చూస్తున్నాను కనుక నేను దేవుణ్ణి విడిచిపెట్టేవాడను కాను. ఇప్పుడు అంటాడు, అయ్యా నేను మనుషుల వైపు చూడను, అందుకే నేను దేవుణ్ణి విడిచి పెట్టలేదు. చదువుదాం చూడండి ఆ మాటలు ఒకసారి. 13వ వచనం. అంతటా దావీదును దాదాపు 600 మంది అయినా, ఇందా చెప్పాను కదా 800 మంది, 600 మంది అయిన జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. అమ్మా వినండి, ఈ మాట అందరూ చెప్పండి. ఎక్కడికి పోగలరో అక్కడికి ఏమయ్యారు అంటే మీకు ఏమైనా అర్థమైందా? రాజు, ఇతను ఎవరో రాజు. ఇతని వెనకాల ఎంతమంది ఉన్నారు? 600 మంది ఉన్నారు. కానీ ఎక్కడికి పోవాలో తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళినా శత్రువు ముట్టడిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా శ్రమలు వచ్చేస్తున్నాయి. వినాలి, ఎక్కడికి పోవాలో తీరుదిన్నులు లేని పరిస్థితులు బ్రతుకుతున్నాడండి. అలాంటి దగ్గరికి వెళ్ళరే బాబు, ఒరే నీ బతికే సరిలేదు కదా, నువ్వు ఎక్కడున్నావో నీకు అడ్రస్సే సరిగా లేదు కదా నువ్వు అని అన్నావు అనుకోండి దావీదుని, ఇదిగో నాకు ఏమున్నా లేకపోయినా నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టేవాడను కాను. ఎంత విశ్వాసం అండి. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను.
ఆ కింద మాటలు కూడా చదవండి. అయితే దావీదు కెయీలాలో నుండి తప్పించుకొని సంగతి సౌలునకు వెళ్ళక మానెను. ఆ తర్వాత అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫు అను అరణ్యమున పర్వతమందును. అమ్మా ఎక్కడికి ఇప్పుడు నివాసాలు ఎక్కడ? పర్వతాల పైన, కొండల పైన, అరణ్యాలలో నివాసాలు పెట్టుకుని వినండి, మనసు పెట్టి తన జీవితం అంతా కొండల చుట్టూ తిరుగుతున్నాడు, అరణ్యాల చుట్టూ తిరుగుతున్నాడు. నివాసపురం కూడా అతనికి లేదండి బాబు. అలాంటి పరిస్థితులలో వినాలి అతను వాడుతున్న పదం ఏంటో తెలుసా? అందరూ నాకు చెప్పండి. నేను కొంచెం గట్టి చెప్పకూడదా? నేను దేవుని విడిచిన వాడను కాను. నా పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా సరే నేను దేవుని విడిచిన వాడను కాను. నాకు కష్టాలన్నీ కనబడుతున్నా సరే నేను దేవుని విడిచిన వాడను కాను. శ్రమలన్నీ నా చుట్టుముట్టినా సరే నేను దేవుని విడిచిన వాడను కాను. నా శైలం అన్నాడు కదా, ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తాను చూడండి ఒకసారి. అదే సమూయేలు 2వ గ్రంథంలో, మొదటి గ్రంథంలో 23వ అధ్యాయము దయచేసి 28వ వచనం చదువుదాం. సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకేతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడిన. వినాలి, యెహోవా నా శైలం అన్నాడే. దావీదు ఎక్కడ ఉన్నాడో అక్కడ అతనికి కాపుదల. దావీదు ఎక్కడ ఉన్నాడో అక్కడ దేవుడు అతనికి దుర్గంగా ఉన్నాడు, కొండగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. అందుకనట తను నివసించే ప్రదేశానికట సెలహమ్మలేతు అనేటువంటి పేరు పెట్టాడట. మళ్ళీ చూద్దాం చూడండి. సెలహమ్మలెకేతు అనే ఆ స్థలమునకు పేరు పెట్టబడింది. దానికి అర్థం చెప్తారు చూడు కింద. అనగా భయ విముక్తి శిలా. వినండి అందరు చెప్పండి. భయ విముక్తి శిలా. ఏ విముక్తి అంటే ఎంతవరకు ఏముంది అతనికి? గట్టి చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న, జాగ్రత్తగా చెప్పండి. భయ విముక్తి శిల అని రాశాడే, అంటే నా శైలం అన్నాడే. భయ విముక్తి శిల అంటే శైలం అని అర్థం. శైలం అన్నాడే. మీరు బాగా వినాలి. ఇంతవరకు అతని జీవితంలో ఏముంది? భయం ఉంది. భయము అతన్ని వెంటాడుతున్నా ఎవరిని విడిచిపెట్టలేదు. మనసు పెట్టండి. దావీదు, ఏంటయ్యా నీకున్న దమ్ము? ఒకటే మాట, నేను భయాల వైపు చూడను, కొండల వైపు చూడను. అదే రాశాడు కదండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు ఏమి కలుగును? ఎవరు సహాయం చేయగలరు అతనికి తెలుసు. మొదటి మాటలో మళ్ళీ 3 మాటలు చెప్పాను. మొదటి మాట ఏంటి? కష్ట సమయాలలో నేను దేవుణ్ణి విడిచిన వాడను కాను. అమ్మా, కష్టాలు ఉంటాయి. కష్టాల వైపు చూడకు, నష్టాల వైపు చూడకు. నీ జీవిత ప్రయాణాలలో నీకు ఎదురవుతున్న బాధల వైపు చూడకు, వ్యాధుల వైపు చూడకు. ఇదిగో దావీదు భక్తుడు నేర్పుతున్న పాఠం ప్రకారంగా నేను చూడవలసింది ఎవరో తెలుసా? నీలో ఉన్న దేవుణ్ణి చూడు. నిజమే, కొన్నిసార్లు నీ భర్త నీ సమస్య, నిజమే నీ భార్య నీ సమస్య, నిజమే నీ పిల్లలే నీ సమస్య, నిజమే నీ కుటుంబానికి ఇరుగు పొరుగు వారే సమస్య, నిజమే నీకన్నీ అప్పుల బాధలు, కష్టాల బాధలు, కన్నీళ్ల బాధలు, వ్యాధుల బాధలు, అవరోధాలతో కూడిన అనేక పరిస్థితులు. అయితే ఈ దినాన్ని నా దేవుడు సెలవిస్తున్న మాట, దావీదు భక్తుడట, ఇన్ని విషయాలు ఎదురైపోయినా అందరు నాతో చెప్పరాదా? నేను దేవుని విడిచిన వాడను కాను. అలాగూ విడిచిపెడితే నేను ఎవరిని? భక్తిహీనుడను. చెప్పండర్రా, ఎవరిని? భక్తిహీనుడు. నేను భక్తిగలనే తప్ప భక్తిహీనుడను కాను. అందుకు నేను భక్తిగలవాడైతే దేవుణ్ణి ఏం చేయడు? విడిచి పెట్టడు.
ఇప్పుడు చెప్పండి, మొదటి సంగతి, ఆ అధ్యాయంలో 3 సంగతులు ఉంటాయి. ఒకే సంగతి చెప్పాను. కష్ట సమయాలలో ఎవరిని విడిచిపెట్టలేదు. చిన్న చిన్న వాటికి వదిలేస్తున్నావా? మొన్న ఆదివారం ప్రార్థనకు రాలేదమ్మా, అయ్యగారు ఆ రోజు కాలంతా నొప్పండి. మరి ఎక్కడికి వెళ్ళావురా? హాస్పిటల్కి వెళ్ళానండి. వెరీ గుడ్, చాలా సంతోషం రా. అంటే నీకు డాక్టర్ మీద ఉన్న నమ్మకం ఎవరి మీద లేదు. అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దండంలా, నువ్వు వెళ్ళొద్దండంలా. కానీ డాక్టర్ కూడా జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే కదా. నీ సమస్య సులువుగా పోవాలంటే ముందు ఎవరి దగ్గర రావాలి? నీవు దేవుని దగ్గరగా. ఎలాగోలా నన్ను మోసుపోండ్రా అన్నావే, ఎలాగోలా తీసుకెళ్ళి నన్ను మందిలో పడేండ్రా అన్నావా? అనలేదుగా. ఇంకొకసారి ఒక సహోదరు అంది, అమ్మ మొన్న ప్రార్థనకు రాలేదేంట్రా అన్నాను. అయ్యగారు మా సందులో చీకటండి, అందుకని ప్రార్థనకు రాలేదండి అంది. సందులో ఏంటంట? చీకటట. ఆహా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావురా మీ ఇంటి దగ్గర? నేను దాదాపు మేము ఇక్కడికి వచ్చండి, ఇంకా మొదలెట్టింది ఆ అమ్మ ఒక 20 సంవత్సరాలు వద్దండి. 20 సంవత్సరాల నుంచి సందులోని చీకట్లో నువ్వు అనుకుంటున్నావా? నన్ను క్షమించాలి. చిన్న చిన్న వాటికి దేవుడికి వదిలేస్తావు. రేపొద్దున వర్షాకాలం వస్తే దేవుని కృపను బట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళు మన దగ్గర తగ్గారు, కానీ దేవుడు ఆయన దీవించుగాక. ఊడుపు కాలంలో ఊడుపుకి, కోతల కాలంలో కోతలకి. చెప్పండారా బాబు, డాషలు పూర్తి చేయండి. చెప్తే ఎక్కడ తిట్టేస్తారన్నాడు చూస్తున్నారు నా వైపు. మిమ్మల్ని దేవుడు ఎలాగోలా దీవించుగాక. ఏది దొరికితే అది. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్లస్ అందరికీ కూడా ఆదివారమే కలిసి వచ్చిన రోజు అయ్యింది. పెళ్ళిళ్ళు ఆదివారమే, ఫంక్షన్లు ఆదివారమే, ఇంకేదైనా ఆదివారమే. ఆఖరికి అలా చూస్తున్నారా, అది కూడా ఇప్పుడు ఆదివారమే. వదిలేస్తున్నావా? మర్చిపోతున్నావా? దావీదుని అడుగు. దావీదు, అయ్యా నాకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను దేవుణ్ణి విడిచిపెట్టేవాడను. 2024 సంవత్సరంలో ఈ ఆదివారం నుండి ప్రారంభించబడుతున్న ఈ మాటలు మన ఆత్మలలో స్థిరమైన విశ్వాసాన్ని పుట్టించునుగాక. ఒక్క నిమిషం అలాగే తల్లవంచండి. ఒక్క నిమిషం అలాగే తల్లవంచండి. నిన్ను అనుభవించాడయ్యా, అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించు నాయనా. అట్టి అనుభవంలోనికి మేము రావాలి. మా శ్రమలకు భయపడో, మా కష్టాలకు భయపడో, మా వేదనలకు భయపడో, మా పరిస్థితులకు భయపడో, ఆర్థికానికి భయపడో, మాలో ఉన్న మనోవిచారము దుఃఖాలకు భయపడో నీకు దూరం అయిపోతున్నాం. మేము నీకు దూరం కాకూడదయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా. ఒక్కసారి దేవుని సన్నిధులు అడుగుదాం. వచ్చిన ప్రతి కుమారుడు కుమార్తె నీ పిల్లలయ్యా, వారి వైపు నీ కనుదృష్టి ఉంచుమని, హృదయానందముతో పంపించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.